మేమందరం సమగ్ర శిక్షలో ఒక విభాగంగా ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులం ఈ రోజు పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పవలసిన మేము రోడ్డు మీదకి ఎక్కి ఎందుకు వచ్చాము అంటే అలాంటి పరిస్థితి ప్రభుత్వం మాకు కల్పించింది సార్। ఈ రోజు మేము 10th క్లాస్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేయాల్సింది ఈ రోజు రోడ్ ఎక్కి మేము ఎందుకు ధర్నా చేస్తున్నాము అంటే మా న్యాయమైన డిమాండ్లను కూడా ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోవటం లేదు। మేము ఒకటే అడుగుతున్నాం సార్, మేము దాదాపుగా 18 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో సర్వీసులు అందిస్తూ ఉన్నాం సార్। మా దగ్గర చదివిన విద్యార్థులు అందరూ కూడా గొప్ప స్థాయికి చేరుకున్నారు। ఈ రోజు మమ్మల్ని చర్చలకు పిలిచి ప్రభుత్వం ఒక మాట చెప్పింది, ఏమ్మా మీరు బాండ్ మీద సంతకం చేసి 1 సంవత్సరం అగ్రిమెంట్ తోనే ఉద్యోగం చేస్తామని ఒప్పుకొని వచ్చారు కదా, ఈ రోజు రెగ్యులర్ చేయమని మీరు ఎలా అడుగుతున్నారు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు। వాళ్ళకి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను, మరి జీవోలో మీ అందరికీ మేము ఎంటీఎస్ అమలు చేస్తున్నామని చెప్పినప్పుడు మాది ప్రాజెక్ట్ అని మీకు తెలీదా? మమ్మల్ని సంవత్సరమే అని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మేము మిమ్మల్ని ప్రశ్నించాలి కదా సార్। మరి మేము ప్రాజెక్ట్ లో ఉన్నాము, ఈ రోజు మిమ్మల్ని రెగ్యులర్ చేయము, మీకు ఎంటీఎస్ ఇవ్వడం కుదరదు అని చెప్తున్నారు। మరి మా ప్రాజెక్ట్ లో ఉన్న విషయం మీకు ముందుగా తెలియదా సార్? అన్ని తెలిసిన మీరే ఇలా మాట్లాడితే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? కాబట్టి జగనన్న తాను పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఒకటే, అర్హత అనుభవం ఉన్న ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేస్తాము అన్నారు। జగనన్న మేము మీ మాటలు నమ్మామన్నా, నువ్వున్నావు, నువ్వు మా మొర వింటావు అనుకున్నాం, అందుకే ఈ రోజు నిన్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాం। కానీ ఈ రోజు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పనిచేస్తున్న మీ అక్క చెల్లెళ్ళంతా రోడ్డున పడ్డారు। రేపు మా కుటుంబ సభ్యులతో సహా రోడ్డున పడబోతున్నాం। మా పరిస్థితి ఏంటన్నా ఒకసారి చూడండి। మేము అడిగేది ఏమి కూడా గొంతమ్మ కోరికలు కాదు, న్యాయమైన కోరికలు మేము అడుగుతున్నాం। అయితే మేము న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతూ ఉంటే, మా జీతాల కోసం మేము అడుగుతూ ఉంటే మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు। మీకు షోకాస్ నోటీసులు ఇస్తాం, మిమ్మల్ని టర్మినేట్ చేస్తాం అంటున్నారు। అయినా సరే మీరు మా ఉద్యోగాల నుంచి మమ్మల్ని తొలగించినా సరే మా ఉద్యమం మాత్రం ఎంత మాత్రమూ ఆగదు। ఈ రోజు మీడియా సాక్షిగా మీ అందరికీ చెప్తూ ఉన్నాం సార్, ఏ మాత్రం ఆ ఉద్యమాన్ని మీరు ఆపలేరు, ఎందుకంటే మా కడుపు మంటతో మేము బయటకు వచ్చాం। ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో మాకు ఏమాత్రం గుర్తింపు లేదు। మా దగ్గర చదివిన విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి చేరుకున్నారు, కానీ మేము ఇక్కడే ఉండిపోయాం సార్। మా విద్యార్థుల యొక్క సక్సెస్ మనం చెప్పుకుంటూ పోతే మా ఖాతాలో చాలా విజయాలు ఉన్నాయి। మా దగ్గర చదివిన పిల్లలు గొప్ప స్థాయిలో ఉండి ఈ రోజు మాకు కనిపిస్తున్నారు। ఒక ఉపాధ్యాయులుగా వారి స్థాయిని చూసి మేము గర్వపడుతున్నాం సార్। కానీ మా మనసులో ఒక వెలితి, ఒక బాధ, నా దగ్గర చదివిన స్టూడెంట్ ఆ స్థాయిలో ఉంటే నేనెందుకు ఇదే స్థాయిలో ఉండిపోయానని మమ్మల్ని మేము ప్రశ్నించుకోవడం అన్యాయమా సార్? మా న్యాయమైన కోరికల్ని మేమేమి కూడా మిమ్మల్ని గొంతమ్మ కోరికలు కోరడం లేదు, మరి ఇవ్వకూడదు మేమేమి అడగడం లేదు। మేము అడిగేది ఒక్కటే సార్, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి। ఇప్పటికి 18-20 సంవత్సరాలుగా మేము ఇందులో పనిచేస్తున్నాం, మేము ఏజ్ బార్ అయిపోయాం సార్। ఇంకా ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా మాకు అర్హత లేదు, మేము ఈ పాఠశాలనే నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాం। మరి ఇన్ని సంవత్సరాలు మేము సర్వీస్ చేస్తే మాకు వచ్చింది ఏంటి సార్? మాకు ఇచ్చిన బహుమానం ఏంటి? మీరు ప్రాజెక్టు మీకు ఏవి వర్తించవు అంటారా? మరి ప్రాజెక్టు అన్నప్పుడు జీవోలో ఎందుకు చేర్చారు? మరి మాది ప్రాజెక్ట్ అన్నప్పుడు 1 సంవత్సరమే మా సర్వీస్ అన్నప్పుడు మరి ఏమాత్రం భవనాలు కూడా లేని కేజీబీవీ పాఠశాలలు ఈ రోజు పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు ఎలా డెవలప్ అయ్యాయి సార్? అదంతా మా కష్టార్జితం కాదా? మేము కష్టపడింది కాదా? బడికి పునాదులే లేనప్పుడు మేము కష్టపడ్డాం సార్, కానీ మీ కష్టాన్ని మీరు గుర్తించట్లేదు। దయచేసి ప్రభుత్వానికి మేము మీడియా సాక్షిగా విన్నవించుకుంటున్నాం, మా కష్టాన్ని గుర్తించండి, మమ్మల్ని టీచర్లుగా గుర్తించండి, సమగ్ర శిక్షలో ఉన్న అన్ని విభాగాలను రెగ్యులర్ చేయండి, సమగ్ర శిక్షలోని అందరి కష్టాన్ని గుర్తించమని మీ అందరికీ విన్నవించుకుంటున్నాం సార్। థ్యాంక్ యూ। నా పేరు ఎస్ నీలిమ, హిందీ సిఆర్టీ। నమస్కారములు। ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు రోడ్డు బాట పట్టారంటే ఇది కారణం ముమ్మాటికి మీరే। మన జగనన్న గారు వచ్చారు, మాకు మేలు చేస్తారు ఖచ్చితంగా అని మేమందరం నమ్మి మేమందరికి మీకే ఓటు వేశాము। పాదయాత్రలో మీరు హామీ ఇచ్చారు, సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్ హౌస్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తాము, ఎంతమంది అంటే అంతమంది మేము లాగేస్తామన్నారు, కానీ ఇంతవరకు సమగ్ర శిక్ష ఉద్యోగులని ఒక్కరినంటే ఒక్కరిని కూడా లాగేసుకోలేదు। ఇంతటి వరకే ఇప్పుడు చర్చల్లో బొత్స సత్యనారాయణ సార్ గారు మాట్లాడారు, చర్చలలో కొంత విభాగాల వారికి పెంచుతాం, మిగతా వాళ్ళకి పెంచడం ఇంతవరకు ఇది మంచి పద్ధతి కాదండి। ఎందుకంటే అందరం సమగ్ర శిక్ష కుటుంబంలో పనిచేసే అందరం ఒకటే చెట్టు కింద ఉండే వాళ్ళము, ఒకరికి తేడా ఒకరికి తారతమ్యం చేయడం ఇది మంచిది కాదు సార్ ఇది। ఎందుకంటే సమగ్ర శిక్షలో పనిచేసే ఎంఆర్సి మండల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసే వాళ్ళు, కేజీబీ విద్యాలయాల్లో పనిచేసే వాళ్ళకైనా ఖచ్చితంగా మా యొక్క
న్యాయమైన రెండు డిమాండ్లు. ఒకటి, రెగ్యులర్ చేయండి మమ్మల్ని, లేని పక్షంలో హెచ్ఆర్ పాలసీ ఖచ్చితంగా అమలు చేయండి. ఇవి రెండే మా యొక్క నినాదాలు. మా యొక్క సమ్మె, మా యొక్క చర్చలు సఫలీకృతం అయ్యే వరకు ఖచ్చితంగా మేము ఉధృతంగా ఖచ్చితంగా చేస్తాము. రేపు 5వ తారీఖు ఎస్పీడీ కార్యాలయం ముట్టడి ఉంది, అది కూడా చేస్తాము. ఆ లోపం మమ్మల్ని పిలిచి మా న్యాయమైన పరిష్కారం పరిశీలించకపోతే ఖచ్చితంగా మేము విజయవాడకు వచ్చి విజయవాడని మొత్తము రాష్ట్ర రోగ చేస్తామని ఖచ్చితంగా మేము అందరికీ హెచ్చరిస్తున్నాము. బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికైనా స్పందించండి. ఈ సమగ్ర ఉద్యోగులు చూడండి ఎలా కూర్చున్నా, ఒకసారి చూడండి. మా యొక్క ఆకలి మంటలు మీకు కనబడలేదా? కేవలం 14,000 రూపాయలతో మేము కుటుంబ పోషణ ఎలా చేసుకుంటామండి? 23,000 ఉన్నారు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏమి అవన్నీ చూసుకోరా? గత 16 సంవత్సరాల నుండి విద్యాశాఖలు చేస్తున్న అందరినీ విద్యాశాఖలు విలీనం చేసి ఖచ్చితంగా వెంటనే రెగ్యులర్ చేయాలని ఖచ్చితంగా మేము మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలని కోరుతున్నాము. నా పేరు మహమ్మద్ రఫీ, జేఏసీ ఉపాధ్యక్షులు, కర్నూలు జిల్లా. ఈరోజు ఆదరణలో సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు మా యొక్క విషయాలను ఖచ్చితంగా కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి మన ప్రియత ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మా విషయాలు తెలియజేస్తే వెంటనే మాకు పరిష్కరిస్తారని మేము నమ్ముతున్నాము. మేము నమ్మినట్టు మీరు ఖచ్చితంగా ఆ యొక్క ప్రొసీడింగ్లో ఖచ్చితంగా మమ్మల్ని ఏపీసీ ద్వారా ఎస్పీడీ ఆఫీస్ ద్వారా పంపిస్తారని కోరుచున్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము. ఆఫీసులో అన్ని బైకాట్ చేసి వచ్చాము, స్కూళ్ళను మొత్తం వదిలి వచ్చాము. ఖచ్చితంగా మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిశీలించాలని కోరుతున్నాము.